దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. మరి అందరినీ చక్కగా దేవుడు 2024వ సంవత్సరానికి ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఆయన కాపాడి దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరం అనే దయా కిరీటము మనందరికీ ధరింపజేశాడు. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా దారియు నా దారియు ఒకవేళ విడచినను, నా దారియు నా దారియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయువాడను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలములో చేయువాడను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా కోటయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కోటయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను ఇచ్చి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను ఇచ్చి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడ, ఈ చక్కని సమయాన్ని మాకు ఇచ్చాం. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో వినగల చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారిని కూడా దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన నామ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. 2023వ సంవత్సరం అంతా ప్రతి శుక్రవారము దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి దేవునికి
వందనాలు. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరం మొదటి శుక్రవారము దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. చూద్దాం ఈ సంవత్సరం అంతా నమ్మకంగా ఎవరు వస్తారో, వచ్చిన వారికి మెండైన దీవెనలు దేవుడిచ్చిన గాక. హల్లెలూయా. ఒక్క శుక్రవారం కూడా మానకుండా ప్రభు సన్నిధికి ఎవరైతే వస్తారో వారిని ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ రోజు వాక్యాంశం ఏంటంటే, దేవుడే మనకు వెలుగు, ఆ వెలుగు శాశ్వతమైనది. హల్లెలూయా. దేవుడే మనకు వెలుగు. ఎందుచేతనగా మనము వెలుగు సంబంధులం. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి వచ్చింది. దేవుడు మనకి వెలుగుగా ఉంటాడు. అందుకే ఆదివారము ప్రారంభ ప్రార్థనకి రమ్మంటాం. ఎందుకంటే ప్రారంభం నుండి వెలుగు ముగింపు వరకు నీతో ఉండాలి, తర్వాత నీ ఇంటికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రారంభ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడే నీకు వెలుగు, దేవుడే మనకు వెలుగు, ఆ వెలుగు శాశ్వతమైనది. ప్రభు ఈ సృష్టి ఆరంభంలో మొదటిగా వెలుగుని చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. చూడండి ఆ మాట. ఆది కాండము మొదటి అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. చాలమ్మా. దేవుడు మొదటిగా భూమి ఆకాశములను సృష్టించిన తరువాత ఆ యొక్క భూమి మీద వెలుగును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆది కాండము మొదటి అధ్యాయం 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు ముందు వెలుగు కమ్మని పలికాడు. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో ఏదో ఒక చీకట్లు ఉంటాయి. అనుకున్నది సాధించలేకపోయాం మనం, లేదంటే ఏదో ఒక బాధ, ఏదో ఒక జీవితంలో ఏదో ఒక నరక యాతన, ఏదో ఒక ఇబ్బంది. చూడండి, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. నాకు చాలా మంది నూతన సంవత్సరంలో ప్రార్థించేయమని చెప్పిన ముఖ్య అంశం ఏంటంటే, మాకు అన్ని ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఇదే మాట ఎక్కువగా చెప్పారు. హల్లెలూయా. దేవుడు అనారోగ్యము అనే చీకటిని మన జీవితంలో నుండి తొలగించును గాక. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. నీ జీవితంలో దేవుడు వెలుగునివ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క 2024వ సంవత్సరం అంతా నూతనమైన వెలుగు ప్రసరింపజేయబోతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. గొప్ప వెలుగు, గొప్ప జీవితము, గొప్ప ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి మనము పొందుకోబోతూ ఉన్నాం. అలాగే ఆదికాండము మొదటి అధ్యాయము 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు చాలమ్మా, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. హల్లెలూయా. మనము ఎవరికంటే వెలుగు సంబంధులం. క్రైస్తవులు ఎవరైనా మీరు ఎవరంటే మేము వెలుగు సంబంధులం, యేసుని బిడ్డలం. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు సూచించాను. హల్లెలూయా. అందుకే అంధకార పనులకు, చీకటి పనులకు క్రైస్తవులు వెళ్ళకూడదు. ఎందుచేతనగా మనము వెలుగు సంబంధులం. లోక ఆటపాటలకు, లోక స్నేహాలకు మనం పరుగులు ఎట్టకూడదు. ఎందుచేతనగా లోకము నుండి దేవుడు నిన్ను వేరుపరిచాడు. మనము వెలుగు సంబంధులం. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు సూచించాను. వెలుగును మంచిదిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకులుగా అంగీకరించి నీటి బాప్తిజం పొందుతావో నువ్వు వెలుగు సంబంధివి. హల్లెలూయా. వెలుగు సంబంధులు ఎప్పుడు వెలుగులో ఉంటారు, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి చీకటిను దేవుడు తొలగిస్తాడు. చూడండి, నీటి బాప్తిజం పొందేసిన తర్వాత ఆ వస్త్రాలు మార్చిన తర్వాత వాళ్ళ రూపం దేవదూత రూపం వల్లే కనపడుతుంది. వారి చుట్టూ కూడా వెలుగు ఎంతో ప్రకాశమానంగా కనపడుతుంది. ఎందుచేతనగా వారి జీవితంలో ఉన్న చీకట్లను దేవుడు తొలగించి వెలుగును దేవుడు అనుగ్రహించాడు కాబట్టి. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు సూచించాడు. వెలుగు మన జీవితంలో ఉంటే ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా ఆనందమే. నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆ వెలుగు జీవితంలో నీవు ఉంటావు. లేదంటే మనకు చీకటిలో కనుక నడిస్తే కనుక ఆ చీకటి మనకి దారి చూపించదు, కానీ వెలుగు మాత్రమే మనకి దారి చూపిస్తుంది. హల్లెలూయా. అంతే కదండి, చీకటిలో ప్రయాణం చేస్తా ఉంటే గుర్తుకుంటాం. అదే మన దగ్గర ఒక లాంతర్ కానీ టార్చ్ లైట్ కానీ ఉంటే ఆ వెలుగులో వెళ్తాం. ఎప్పుడైనా సరే మన జీవితంలో వెలుగు ఉండాలి. అందుకే దావీదు అంటాడు కదా, గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయాలకు నేను భయపడనంటాడు. ఎందుచేతనగా దేవుడు నా జీవితానికి వెలుగే ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడే వెలుగు. నా జీవితానికి దేవుడే వెలుగు, నీ జీవితానికి దేవుడే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనం. 3 దినములకు ఒకడు కలుగు కనలేదు. ఎవడును తానున్న చోట నుండి
చాలమ్మా. చెప్పమ్మా. ఆయనను ఇశ్రాయేలులందరికీ వారి నివాస స్థలంలో వెలుగై ఉండెను. చాలమ్మా. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. చీకటి అంత భయంకరమైనది. మోషే ఆకాశం వైపు తన చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ము అనేను. హల్లెలూయా. ఆ యొక్క దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించుటకు దేవుడు ఎన్నో తెగుళ్లను ఆ దేశంలో పెట్టాడు. అయితే మోషే ఆజ్ఞాపించాడంట. ఏమనంటే ఈ దేశం అంతా కూడా చీకటి కలగాలి. ఆ దేశం ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి కలిగింది. ఒకరంటే ఇంకొకరు కనీసం కనుగొనలేకపోయారంట. అంత భయంకరమైన చీకటి. చీకటి మంచిదిగా దేవుడు చెప్పడం లేదు. చీకటి ఎప్పుడు కూడా చెడ్డదే. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు సూచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయనను ఇశ్రాయేలులందరికీ వారి నివాసంలో వెలుగు ఉండెను. ఇశ్రాయేలీలు ఎవరంటే దేవుని సంబంధులు. దేవుని సంబంధులు వారి జీవితంలో వెలుగుంటుంది. చీకటి సంబంధులు ఉంటారు, లోక సంబంధులు ఉంటారు. వారితో మనకి ఏమి సాంగత్యము? వారితో మనకి పొత్తెక్కడ? మనము వెలుగు సంబంధులము, దేవుని సంబంధులము. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దేశం అంతా కూడా చీకటి అయిపోయిందంట. అయితే దేవుని ప్రజలకు మాత్రం వెలుగుందంట. ఈ రోజున నువ్వు దేవుని ప్రజలుగా మారుతూ ఉన్నావు, దేవుని బిడ్డగా, సొంత కుమార్తెగా మారుతూ ఉన్నావు. దేవుడు నీ జీవితాన్ని వెలుగులో ఉంచుతాడు. హల్లెలూయా. మనం చూడండి 31st నైట్ దేవుని సన్నిధిలో నుండి కొత్త సంవత్సరంలోకి వెళ్ళాం. మనం వెళ్తూ ఉండగా దైవజనులుగా అన్నాం, ఏమన్నా? వెలుగులోకి పంపించు ప్రభువా, దేవుని వెలుగులో మమ్మల్ని నడిపించు ప్రభువా. ఎంతో ఆనందంగా సంతోషంగా దేవుని వెలుగులోకి మనమంతా వెళ్ళాం. హల్లెలూయా. వెలుగు మంచిదిగా దేవుడు సూచించాడు. వెలుగు సంబంధులుగా ఉంటే మన జీవితంలో ఎన్నో దీవెనలు వస్తాయి. ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు చేతనగా నీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించువాడు ప్రభువే. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరి జీవితంలో అన్ని ఉంటే గానీ సంతోషం ఉండదు. అన్ని ఉంటాయి, తినడానికి తిండి ఉంటది, కార్లు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ వారి జీవితంలో సంతోషము ఉండదు. వారి జీవితంలో చీకట్లు అలుముకుంటాయి. వారి జీవితంలో భయంకరమైన బాధ కలిగి ఉంటారు. అయితే దేవుని సంబంధులు ఎప్పుడు ధైర్యముగా ఉంటారు. ఎందుకు చేతనగా దేవుడే వారికి వెలుగుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, కీర్తనలు 18వ కీర్తన 28వ వచనం. 18వ కీర్తన 28వ వచనం. నా దారి వెలుగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చాలమ్మా. 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ దీపమును వెలిగించువాడు ప్రభువే. హల్లెలూయా. ఎందుచేతనగా మన జీవితంలో ప్రభు లేకపోతే వెలుగు లేదు. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడే మన దీపము వెలిగింపబడుతుంది. నువ్వు వెలిగింపబడితే అనేక మందికి ప్రకాశమానమైన జీవితంగా నిలబడతావు. హల్లెలూయా. నీ దగ్గర చీకటి ఉంటే జనులు నీ దగ్గర కూడుకోలేరు. ఎందుచేతనగా నీకే బోల్డు శ్రమలు, నీకే బోల్డు ఇబ్బందులు, నీ జీవితంలోనే నెమ్మది లేదు. నువ్వు వేరే వారికి ఆశ్రయముగా ఉండలేవు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో ఆయన నీకు దీపమైపోతాడు, ఆయన నీకు వెలుగైపోతాడు. నీ జీవితంలో సమస్యలు చిన్నవైపోతాయి. దేవుని వెలుగు పెద్దగా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ రోజు వాక్యాంశము, దేవుడే మనకు వెలుగు, ఆ వెలుగు శాశ్వతమైనది. హల్లెలూయా. ఆయన నీకు దీపము, ఆ దీపాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆర్పకూడదు. హల్లెలూయా. ఎలా ఆరిపోతుందంటే, నువ్వు దేవుని పని చెయ్యవు, దేవుని సన్నిధికి క్రమంగా రావు, దేవుని యొద్ద నుండి నీకు ఎడబాటు వచ్చినప్పుడు నీ దీపాన్ని ఆరిపోతుంది. నీ దీపము ఆరిపోకుండా దేవుడు చూసుకోమంటున్నాడు. ఆరిపోని జ్యోతిగా నీవు ఉండాలి. హల్లెలూయా. నువ్వు లేచని స్థితి నీలో ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకు చేతనగా దేవుడే నాకు దీపమును వెలిగించువాడు. నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నా జీవితంలో ప్రభా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు ప్రభా, చీకటిని వెలుగుగా చేయవాడు ప్రభువే. హల్లెలూయా. చూడండి, ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులతో వచ్చిన వారు ఉన్నారు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలతో వచ్చిన వారు ఉన్నారు. ఎటు చూసినా సంతోషం లేదు, ఎప్పుడు ఏడుపే, భయంకరమైన స్థితిలో ఉండగా ప్రభు ఈ సన్నిధికి నడిపించినప్పుడు దేవుడు ఎంతో వెలుగునిచ్చాడు మీ జీవితాల్లో. హల్లెలూయా. ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని ప్రభు తొలగించి మన జీవితంలో వెలుగుతో దేవుడు నింపాడు. హల్లెలూయా. ఈ 2024వ
సంవత్సరం అంతా కూడా చక్కని వెలుగు, దేవుని వెలుగుతో నింపబడుదుముగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి కీర్తనలు 27వ కీర్తన మొదటి వచనం. 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును, రక్షణయును. నేను ఎవరికి భయపడగలను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును. హల్లెలూయా. దావీదు ఇలా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు. దేవుడే నాకు వెలుగు. దావీదు అంటున్న మాట ఇది. దేవా, నీవు నాకు వెలుగును, నీవు నాకు రక్షణవై ఉన్నావు. నాకు రక్షణ ఇచ్చేవాడుము నీవే, నా కుటుంబాన్ని వెలిగించేవాడుము నీవే, ఆరిపోయిన స్థితిలో నేను ఉండకుండా నిత్యము నన్ను వెలిగించేవాడుము నీవే అంటున్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నేను ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎందుచేతనగా దేవుడు నా జీవితానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేనికి భయపడవలసిన పని లేదు, దేనికి వెరవలసిన పని లేదు, జడియవలసిన పని లేదు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకునే పని లేదు. హల్లెలూయా. ఎవరికి చెప్పుకునే పని లేదు. నిన్ను దేవుడు పిలిచాడు, నువ్వు దేవుని సొత్తు అవుతున్నావు అంతే. వాళ్ళు వీళ్ళు ఒప్పుకుంటేనే నేను రక్షణ అండి, అది అనవసరం. అది ఎప్పటికీ ఒప్పుకోరు. నిన్ను అగ్నిగుండానికి నిన్ను నడుపుతారు చివరికి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో వెలుగు, ఆ వెలుగు నువ్వు రుచి చూసిన తరువాత నువ్వు దేవుని బిడ్డగా మారితే ఇంకా వెలుగులో నడిపింపబడతావు. ఆనాడు ఐగుప్తు దేశంలో ఎంతో చిమ్మ చీకటి, ఒక మనిషిని ఇంకొక మనిషి కనుగొనలేకపోయారు. కానీ ఇశ్రాయేలీల ప్రజల జీవితాల్లో చీకటి ఉందా? లేదు. వారి జీవితంలో ఎంతో గొప్ప వెలుగుంది, వారి జీవితంలో ఎంతో గొప్ప సంతోషం ఉంది. ఐగుప్తు దేశంలో ఆ ప్రజలు చీకటిలో తిండి తిప్పలు లేకుండా అలమటిస్తా ఉంటే దేవుని ప్రజలైతే చక్కగా అన్నం వండుకున్నారు, కూర వండుకున్నారు, కుటుంబాలతో కలిసి ఆహారం భుజించారు. ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం అంటే దేవుడిచ్చాడు, దేవుడు అనుమతించాడు. నీ జీవితంలో సంతోషాన్ని దేవుడు అనుమతించాలి, నీ జీవితంలో ఆనందాన్ని దేవుడు అనుమతించాలి. అంతేగాని నువ్వు దేవుని బిడ్డగా ఉండకుండా దేవునికి దూరం అయిపోతే, దేవుడు ఒకవేళ నీ జీవితంలో చీకటిని అనుమతిస్తే గనక ఆ చీకటిలో మన జీవితము చాలా భయానకంగా ఉంటాయి. హల్లెలూయా. చీకటి మన జీవితంలో ఉంటే అది మంచిదా? కాదు. ఎప్పుడు కూడా మన జీవితము వెలుగు సంబంధంగా ఉండాలి. అనుకోని సమస్యలు, అనుకోని ఇబ్బందులు మన జీవితాల్లోకి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ వచ్చిన ఆ సమస్యల్లో నుండి మనం లేవనెత్తుకునే ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు. అదే దేవుని వెలుగై ఉన్నది. హల్లెలూయా. చూడండి కీర్తనలు 34వ కీర్తన 5వ వచనం. మనము దేవుని తట్టు చూస్తే ఆయన వెలుగును మనం పొందుకుంటాం. వారికి వెలుగు కలుగును, వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవును. దావీదు ఇలా అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. హల్లెలూయా. మనము దేవుని తట్టు చూస్తే దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో లోకాన్ని నీవు పట్టించుకోవు, లోకం యొక్క సాంగత్యాన్ని నీవు ఏనాడు కూడా కోరుకోవు. నువ్వెప్పుడు కూడా దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని వైపు చూచేవారిగా మనం ఉండాలి. కష్టం వచ్చినా దేవుని వైపు చూడు, నీకు ఏ బాధ వచ్చినా దేవుని వైపు చూడు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుని వైపు చూడు. దేవుడే నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడే నీకు సహాయకుడుగా ఉంటాడు. ఎందుచేతనగా వారి ముఖములు ఎప్పుడు కూడా లజ్జింపకపో. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట, లజ్జింపక పోవును. మనము సిగ్గుపడే స్థితిలో దేవుడు మనను పెట్టడు. హల్లెలూయా. సిగ్గుపడే స్థితిలో మనం ఎందుకు ఉంటామండి? మనము వెలుగు సంబంధులు. దేవుని వెలుగు మన జీవితాలమే ఉన్నది, దేవుని వెలుగు మన బిడ్డలపై ఉన్నది, దేవుని వెలుగు మన కుటుంబాల్లో ఉన్నది. ప్రతి ఆదివారము నువ్వు సంస్కార కార్యక్రమంలో పాల్గొనే ఆదివారము ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము త్రాగుతున్నామంటే దేవుని వెలుగు నీతో ఉన్నట్టే. హల్లెలూయా. దేవుని వెలుగులో నువ్వు ఉన్నావు. నువ్వు దేవుని వెలుగులో ఉన్నప్పుడు ఆ వెలుగు నీకు ఏమాత్రము చీకటి కాదు. ఎందుచేతనగా దేవుడే నీ జీవితంలో వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, కీర్తనలు 36వ కీర్తన 9వ వచనం. నీ యొక్క జీవపు పూట కలుగుదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. చాలా మంది యొక్క జీవపు ఓట కలదు. దేవుని యొక్క ఒక జీవపు ఓట ఉన్నదంట. ఆ ఓటలో ఏముంటాయంటే దీవెనలు ఉంటాయి, ఆ ఓటలో ఆశీర్వాదం ఉంటది, ఆ ఓటలో మనము ఏదడిగినా మనల్ని హెచ్చించే గొప్ప స్థితి ఉంటది, మనకి ఘనతనిచ్చే స్థితి ఉంటది. దేవుని ఓట ఎంతో గొప్పది. యోసేపు ఫలించడు కమ్మ, ఓట ఎంత ఫలించడు కమ్మ. ఓట ఎవరో కాదు, యేసుక్రీస్తే. హల్లెలూయా. నువ్వు క్రీస్తు అనే మందిరములో నాటబడి
నిలబడితే గనక నీ ఓట ఎంత గొప్పదో. ఆ ఓటలో ఎప్పుడు జీవజలములు ఉంటాయి. ఆ ఓట ఎప్పుడు కూడా ఫలించడిగా ఉంటది. దేవుని ఓటలో నువ్వు నాటబడితే నువ్వు ఓటమి ఎప్పుడు చూడవు. జై జీవితంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. పనిలో నిపుణత గల వాడిని చూచితేవో అల్పులు ఎదుట కాదు కానీ అతడు రాజుల ఎదుటనే నిలవబడను. హల్లెలూయా. నిన్ను దేవుడు రాజుల ఎదుట నిలబడేలా చేస్తాడు. నీ స్థితిని నీ గతిని మార్చేవాడు ప్రభువే. హల్లెలూయా. ఎందుచేతనగా ఆయన యొద్ద జీవపు ఓట కలదు. ఆ జీవపు ఓట దేవుని మందిరమే. దేవుని మందిరానికి నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఈ ఓటలో నాటబడిన వారిగా నువ్వు ఉన్నప్పుడు దేవుని యొక్క సర్వ సంపదను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే దావీదు అంటూ ఉన్నాడు కదా, దేవా నీ యొక్క జీవపు ఓట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాము. దేవా నీ యొద్ద నుండి ఆ వెలుగును పొంది మేము వెలుగును చూచుచున్నాం. చూడండి, ఎన్నో ఆశీర్వాదాలు మన కళ్ళతో చూస్తున్నాం. ఎన్నో దీవెనలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఎంతగానో మనం ఆశీర్వదింపబడుతూ ఉన్నాం, దీవింపబడుతూ ఉన్నాం. దేవుని వెలుగులో ఉన్నాం కాబట్టి దీవింపబడుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని వెలుగు మనతో ఉంది కాబట్టి మనం ఆశీర్వదింపబడుతున్నాం. దేవుడు వెలుగు మంచిదైనట్టుగా చెప్పాడు ఆయన. హల్లెలూయా. అట్టి వెలుగు మన జీవితంలో నిత్యము ఉండాలంటే నువ్వు దేవుని బిడ్డగా మారాల్సిందే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారావో నీ కుటుంబంలో వెలుగు ప్రసరిస్తుంది. దేవుడు నీకు వెలుగే ఉంటాడు. హల్లెలూయా. కీర్తనలు 43వ కీర్తన 3వ వచనం. 43 నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. చాలమ్మా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. దావీదు అంటూ ఉన్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయము. ఆ వెలుగు ఆ సత్యములో నేను ఉంటాను. హల్లెలూయా. చూడండి, లోక సంబంధులు దేవుని సంబంధులు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. లోక సంబంధుల మార్గం ఎప్పుడు కూడా చీకటి మార్గము. ఈ వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా అది వెలుగుకరమైన మార్గము. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. దేవుని వెలుగు సత్యం ఎప్పుడో బయలుదేరింది. ఆ యొక్క గుంపులో నువ్వు చేరాలి. అదే ఆలస్యం. హల్లెలూయా. దేవుని గుంపులో చేరాలి. చూడండి, పరిశుద్ధ ప్రార్థన మందిరంలో దైవజనులతో పాటు ఒక్కొక్కరి గుంపులో చేరుతున్నారు నీటి బాప్తిస్మము ద్వారా. నువ్వు ఎప్పుడైతే దేవుని గుంపులో చేరావో దేవుని వెలుగు, దేవుని యొక్క సత్యము నీతో పాటు మరలా బయలుదేరుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఇది ఒక చైన్ టైప్. ఒక్కొక్కరి నుంచి ఇంకొకరికి, అలాగా ఒకరి నుంచి ఒకరికి అది అతుక్కుంటూ కూడా అది దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వెలుగు బయలుదేరుతూ ఉంటుంది. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. అవి నాకు త్రోవ చూపును. దేవా నీ సత్యము నీ వెలుగు నాకు త్రోవ చూపును. మనకు త్రోవ చూపిదేంటి? దేవుని వెలుగు మాత్రమే. అందుకే ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో మనం అనుకున్నవన్నీ జరిగిపోవండి. అన్ని అయిపోతాయి అనుకోకూడదు. దేవుని చిత్తంలో ఏదైతే ఉందో అదే జరుగుతుంది. ఒక వివాహమైనా, ఒక ఉద్యోగమైనా, ఏదైనా సరే దేవుని చిత్తంలో దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలనుకున్నాడో, దేవుడు మన జీవితంలో ఏది చేయాలనుకున్నాడో అదే దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. మేమంతా కూడా తాడేపల్లిగూడెం వెళ్ళిపోదాం అనుకున్నాం. మంచి ఉద్యోగం వస్తే మాస్టర్ గారికి 2018వ సంవత్సరంలో. అయితే అప్పుడు ఆ మంచి ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుని, ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఎందుకనో మేము ఆగిపోయాం. దేవుడు వెళ్ళనివ్వలేదు. దేవుడి చిత్తం మాకు చూపించలేదు. అదే సంవత్సరంలో దేవుడు ఏం చేశాడంటే దేవుడి సేవకు పిలిచాడు. దేవుడి తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటాం, ఏదేదో చేసేయాలనుకుంటాం. అది రాకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. ఏదో బాగా భయం, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. అయితే ఒకటి అనగలుగుతున్నావా? దేవా నీ చిత్తం ఉన్నదా? నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా? నీ చిత్తం ఎలా ఉంటే నా జీవితంలో అలాగో నువ్వు జరిగించు ప్రభువా అని ఎప్పుడూ ప్రార్థించే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకనే చూడండి, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యము దేవుని పరిశుద్ధ స్థలము వరకు మనం తోడుకెళ్ళిపోతాడ. హల్లెలూయా. అది ఎక్కడ బయలుదేరింది? మందిరం నుంచి బయలుదేరి చివరికి మనల్ని ఎక్కడ తిరగబడుతుంది? ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన పరలోక రాజ్యంలో మనల్ని విడిచిపెడుతుంది. అప్పటి వరకు దేవుని వెలుగు, దేవుని సత్యము మనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటదట. హల్లెలూయా. ఎంత చక్కని మాట. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నిన్ను తోడుకొని వెళ్తుంది. దేవుని యొక్క
సత్యము, దేవుని యొక్క వెలుగు అది బయలుదేరింది. ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన నివాస స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. హల్లెలూయా. చూడండి, ఎవరి రక్షణ వారిది, ఎవరి నీటి బాప్తిస్మము వారిది. వారితో ఉండే సత్యము, వారితో ఉండే వెలుగు చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని నివాస స్థలమునకు తీసుకెళ్ళిపోతుంది. ఆయన యొక్క పరిశుద్ధ పర్వతమునకు తీసుకెళ్తుంది. ఎంత గొప్ప ధన్యత అంటది, ఎంత గొప్ప అదృష్టము. నేను నీటి బాప్తిస్మం పొందాను, దేవుని వెలుగు నాతో ఉన్నది. ఆ వెలుగు నన్ను చివరికి పరలోక రాజ్యంలో విడిచిపెడుతుంది. ఎంత గొప్ప ధన్యత అంటది. హల్లెలూయా. నిన్నే వెంటాడుతుంది, కృపాక్షేమము నిన్ను వెంటాడుతుంది. దావీదు అంటాడు కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమము నీ వెంట వచ్చి నిన్ను పరిశుద్ధ స్థలములో విడిచిపెడతాయి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, 56వ కీర్తన 12వ వచనం. 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చాలమ్మా. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరణములో నుండి దేవుడు నీ ప్రాణమును తప్పించాడు. ఎందుకు తప్పించాడు? వెలుగు మార్గంలో నువ్వు ఉంటావని. హల్లెలూయా. ఆ యొక్క చీకటి మార్గంలోకి నేను వెళ్ళిపోవాలని నువ్వు అనుకున్నా, వెలుగు మార్గంలో నువ్వు ఉంటావని ఆ మరణపు యొక్క ప్రతి బంధకాల నుండి దేవుడు నిన్ను తప్పించాడు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో నేను కనబడాలి. అలా కనబడాలంటే జారి పడిపోకుండా, తప్పిపోకుండా నా పాదములను దేవుడు కాపాడాడు. ఒక్కోసారి శోధనలు వస్తాయి. నువ్వు మందిరానికి మానేసినప్పుడు, మందిరానికి సరిగా రానప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దైవజనుల ద్వారా చెప్పిస్తాడు. అంతకీ వినకపోతే శోధనలు వస్తాయి. శోధనలు ఎందుకు వస్తాయంటే నువ్వు మరలా దేవుడి దగ్గరికి రావాలని. హల్లెలూయా. మరలా నిన్ను దేవుడు సన్నిధికి రప్పిస్తాడు. ఎందుకు చేతనగా నువ్వు శోధన రాకపోతే నీకు దేవుడు గుర్తురాడు. శోధన రాకపోతే నీకు దేవుడు గుర్తొస్తాడా? రాడు. నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. దేవుడు ఎన్నో మార్లు దైవజనులతో చెప్పిస్తాడు. అమ్మా, నీకు దేవుడు గొప్ప కార్యం నీ ఇంటిలో చేసినప్పుడు నువ్వు మందిరానికి రాకపోతే నీకు శ్రమ. నువ్వు మందిరానికి రావాలని ఎంతగానో దైవజనులు చెప్తారు. అయినా సరే వారు వినరు. వినకపోయినప్పుడు దేవుడు ఆ ఇంటిలోకి శోధన వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే మరలా దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకు శోధనని ఇంటికి రప్పించాడు దేవుడు అంటే నీ పాదం ఎక్కడ జారి పడిపోతుందో, నువ్వు ఇంకా ఎక్కడ లోకపు పాపంలో పడిపోతావో, నువ్వు ఇంకా ఎక్కడ విగ్రహారాధనలో పడిపోతావో నిన్ను ఆపడానికే ఆ శోధన వచ్చింది. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు మనం ఎవరిని పిల్లక్కర్లా ఆనే వస్తారు కదండి. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఈ క్రిస్మస్ డిసెంబర్ 31 ఉపవాస పోవటానికి ప్రతి ఒక్కరిని ఫోన్ అమ్మారండమ్మా అంట. అదే శోధన కలిగితే నేను పిల్లక్కర్లా వాళ్ళు వచ్చేస్తారు. హల్లెలూయా. ఎందుకు వచ్చేస్తారంటే దేవుడు అక్కడ ముద్దాడు కాబట్టి. జాగ్రత్త సుమ, దేవునితో మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడేది ఎవరితో? జీవం గల దేవునితో మనం ఉంటూ ఉన్నాం. దేవునితో జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునితో జాగ్రత్తగా మనము మసులుకోవాలి. హల్లెలూయా. నీవు దేవుని పరిశుద్ధ పర్వతమైన దేవుని మందిరమునకు, దేవుని యొక్క నివాస స్థలమునకు నువ్వు వెళ్లే వరకు నీ పాదములు జారి పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. చూడండి, కీర్తన 97వ కీర్తన 11వ వచనం. 97వ కీర్తన. కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చాలమ్మా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. హల్లెలూయా. యథార్థమైన హృదయము గల వారికి, యథార్థమైన హృదయములకు ఆనందము విత్తబడి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే క్రైస్తవుడి మాట అనాలి, నా జీవితంలో ఒక మంచి ఆనందము విత్తబడి ఉన్నది. నా దేవుడు నా కోసము విత్తాడు. నా జీవితంలో ఆనందమును ఆయన విత్తాడు. ఎందుచేతనగా నీతిమంతుల కొరకు ఎంతో గొప్ప వెలుగు, యథార్థ హృదయముల వరకు వారికి ఎంతో ఆనందము విత్తబడి ఉన్నది. నా జీవితంలో ఎంతో గొప్ప వెలుగు విత్తబడి ఉన్నది. ప్రభువా, నా జీవితము నీ చేతుల్లో ఉన్నదయ్యా. నీవు నా జీవితంలో ఆనందాన్ని విత్తావు. హల్లెలూయా. నీకు శోధన ఎందుకు వచ్చిందంటే నువ్వు ఈ ఆనందాన్ని విత్తుతాడు దేవుడు. అది పొందలేవేమో అని దేవుడు శోధన ద్వారా నేను రప్పిస్తాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆనందమును విత్తుతాడు. హల్లెలూయా. అది ఆనందము విత్తబడితే ఆ సంతోషం
ఉన్నది, అది ఎంతో ఆనందము. చూడండి ఇంకొక మాట 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలమ్మా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితానికి వెలుగు. నీకు వాక్యం అర్థమవుతూ ఉంటే కనుక దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నట్టే. ప్రతి ఒక్కరు అనుకోండి, దేవా నాతోనే మాట్లాడవు, ఈ రోజు ఈ వాక్యము నాతో మాట్లాడవు. దేవుని వాక్యము నీ త్రోవలకు వెలుగంటది, నీ త్రోవలకు దీపమది. దేవుని యొక్క వాక్యమే నీకు వెళ్తూనిస్తుంది. నువ్వు ఏ మార్గాల్లో వెళ్ళాలో నీకు తెలీదు, ఎటెళ్ళాలో నీకు తెలీదు. దేవుడే నీ జీవితంలో గొప్ప వెలుగునిస్తాడు. హల్లెలూయా. మన సన్నిధి ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడంటే నువ్వు ఎప్పుడో కొనుక్కోలేదు, ఇప్పుడు ఈ క్షణం కూడా చెప్పించేవాడు ఆయన. హల్లెలూయా. ఈ క్షణం కూడా నేను ఆమెతో అన్నాను, మీ జీవితంలో గొప్ప కార్యం మీరు చూస్తానని. నిజమేనా? అవుతారా? మా దగ్గర డబ్బు లేదండి, మా దగ్గర ఏమీ లేదు, మేము చేయలేం. కానీ ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? అది దేవుడు ఇచ్చాడు. ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. నిజమే, పాస్టమ్మ గారు అన్నారు, ఒకప్పుడు నాతో అన్నారు నేను ఇది పలానాది కొంటానని. దేవుడు ఏం చేశాడంటే ఆ మాటను రూఢి చేసేసాడు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనకి మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తూ ఉంటాడు. ఎందుచేతనగా మన దీపము ఆయనే. హల్లెలూయా. మన వెలుగు ప్రభువే. ఆయన లేకపోతే నీ జీవితంలో చీకటే, ఆయన లేకపోతే నీ మార్గంలో వెలుగు లేదు, ఆయన లేకపోతే నీ యొక్క ప్రతి పనిలో జయము లేదు, ఆయన లేకపోతే నీ బ్రతుకులో ఏ అభివృద్ధి లేదు, ఆయన లేకపోతే నీ జీవితంలో చీకట్లే. ఎప్పుడైతే ప్రభు నీ జీవితంలో వెలుగై ఉన్నాడో ఆయన నీ మార్గంలో వెలుగై ఉంటాడు, నీ జీవితంలో వెలుగై ఉంటాడు, నీ ఆలోచనలో వెలుగై ఉంటాడు, నీ బ్రతుకులో వెలుగుగా ఉంటాడు. నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను ప్రమాదాల నుండి తప్పించేది ఆయనే, శోధనలో నుండి నిన్ను తప్పించేది ప్రభువే, ప్రతి సమస్యల నుండి నిన్ను తప్పించేది దేవుని వెలుగే. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం కదా, దావీదు అంటున్నాడు దేవుని వెలుగంట ఆయన సత్యము మనల్ని ఎక్కడి వరకు అది బయలుదేరి ఎక్కడ మనల్ని విడిచిపెడుతుందంటే దేవుని నివాస స్థలములో మనలను విడిచిపెడుతుంది. హల్లెలూయా. చూడండి ఆ మాట ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రవేశించినది, గొర్రెపిల్లయే దానికి దీపము. చాలమ్మా, ఆ పట్టణంలో, ఏ పట్టణంలో? ఇందాక దావీదు అన్నాడు కదా, దేవుని నివాస స్థలము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నువ్వు వెలుగు సంబంధివి. వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా ఆ యొక్క రక్షణ, ఆ యొక్క వెలుగు, ఆ యొక్క సత్యము బయలుదేరుతుందంట మనతో పాటు. అది బయలుదేరి మనల్ని ఎక్కడ విడిచిపెడుతుందంటే దేవుని పరిశుద్ధ స్థలము, నివాస స్థలము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్థలం అనగా దేవుని పట్టణము. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనములో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. చూడండి, ఎక్కడి నుంచి మనల్ని ఎక్కడికి నడిపించిందో దేవుని వెలుగు. అర్థమైందమ్మా? ఈ లోకంలో మనతో బయలుదేరిన దేవుని వెలుగు పరలోకంలో దేవుని వెలుగులోకి మనల్ని ప్రవేశించింది. హల్లెలూయా. కాబట్టి దేవుడే మనకు వెలుగు, ఆ వెలుగు శాశ్వతమైనది. హల్లెలూయా. ఇక్కడ బయలుదేరిన వెలుగు మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టింది. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, గొర్రె పిల్లయే మనకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. ఇక్కడ మొదలైన వెలుగు పరలోక రాజ్యంలో అక్కడ మనల్ని దింపే వరకు మనతో ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఒక్క చిన్న నీటి బాప్తిస్మము నిన్ను ఎంతగా నడిపించిందో. నాగమణి గారి నీటి బాప్తిస్మ కార్యక్రమం, ఆమె జీవితంలో వెలుగు రాబోతుంది, ఆమె జీవితంలో నూతనమైన పేరు రాబోతుంది, గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడబోతుంది. ఇక్కడ మొదలైన ఆమె వెలుగు పరలోక రాజ్యంలో ఆమెను విడిచిపెట్టే వరకు ఆ వెలుగు తోడుగా ఉన్నది. హల్లెలూయా. ఆమెకనే కాదు, ప్రతి ఒక్కరికి, మన మందిరంలో ప్రతి బిడ్డకు కూడా దేవుని వెలుగు తోడుగా ఉంటది. ఆ వెలుగును ఎదుటి వారి కోసం నువ్వు ఆలస్యం చేయకు. ఎందుకు చేతనగా నీ వెలుగు నీదే, నీ పక్కోడి వెలుగు వాళ్ళదే. ఎవరి వెలుగు వారిది, ఎవరి రక్షణ వారిది, ఎవరి బాప్తిస్మము వారిది,
దేవుని రాజ్యం వచ్చినప్పుడు భర్త, కొడుకు, కోడలు ఈ సంబంధాలు ఏమి లేవు. నీ అంతటి నువ్వే ఎత్తపడిపోతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని వెలుగులో ఉండండి. దేవుని వెలుగు శాశ్వతమైనది. హల్లెలూయా. ఇంకా ఎవరైనా నీటి బాప్తిజం పొందాలనుకున్న వారు మాకు తెలియజేయండి. ఆదివారం నీటి బాప్తిజం యొక్క కార్యక్రమం పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో ఉన్నది. ఇంకా ఎవరైనా సిద్ధపడితే వారు మాకు చెప్పండి. దేవుని మహిమలో ప్రవేశించుటకు ఒక అర్హత పొందుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. దేవుడే మనకు వెలుగు. ఆ వెలుగు శాశ్వతమైనది. నీ చక్కని వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడు. దేవుని వెలుగు సత్యము ఈ లోకములో బయలుదేరి పరలోక రాజ్యములో మమ్మల్ని విడిచిపెడుతుంది ప్రభువా. ఎంత గొప్ప ధన్యత ప్రభువా, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన ప్రభువా, ఎంత గొప్ప కృపనైనా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు తాకి వారి జీవితంలో చీకట్లను తొలగించండి. వారి జీవితంలో వెలుగు దంచండి. ఇదిగో మేము చీకటి సంబంధము కాదు, ఇదిగో మేము వెలుగు సంబంధము. దేవుడే వెలుగే మా జీవితంలో ప్రకాశించను. ఇదిగో భూలోకములో బయలుదేరిన వెలుగు ఇదిగో మాతోనే జీవింపజేసి మాతోనే ప్రయాణము చేసి ఆ వెలుగు చివరికి మమ్మల్ని పరలోక రాజ్యం దేవుని పట్టణంలో మమ్మల్ని ప్రవేశపెట్టను. అప్పటి వరకు ఆ వెలుగు మాతో ఉంటది. ఇదిగో దేవుని వెలుగు శాశ్వతమైనది. ప్రతి బిడ్డ ఈ వాక్యాన్ని దాన్ని గుర్తించి వారి జీవితంలో నీటి బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే గొప్ప ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ 2024వ సంవత్సరం మా జీవితంలో వెలుగుగా ఉండాలి. మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. మా జీవితంలో దీవెనగా ఉండాలి. మా జీవితంలో గొప్ప కృప ఉండాలి. మీరే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధ ప్రార్థన మందిరానికి వచ్చిన బిడ్డలు, లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలు, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.